హలో హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సినిమా క్విజ్ దూరదర్శన్ సప్తగిరి మీరు చూస్తున్నారు ప్రతి బుధవారం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను వచ్చేస్తాను సో నేను రమేష్ సో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ లైవ్ని మీరు చూడొచ్చు అండ్ ఈ రోజు సినిమా క్విజ్లో మిమ్మల్ని అడగడానికి నా దగ్గర ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఇమేజెస్ కూడా ఉన్నాయి ఇమేజ్ని చూపిస్తాను ఆ ఇమేజ్కి సంబంధించిన ఒక క్వశ్చన్ నేను అడుగుతాను సో మీరు వెంటనే ఆ క్వశ్చన్స్ కనుక ఆన్సర్స్ తెలిస్తే కాల్ చేసి ఆన్సర్స్ చేయొచ్చు లేదు కాల్ కనవట్లేదు బిజీగా ఉంది అని అంటే కనుక మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఇదే లైవ్ స్ట్రీమ్ అవుతుంది అక్కడికి వెళ్ళి మన ఛానల్ చూడండి డిడి సప్తగిరి అని అండ్ అక్కడ ఖచ్చితంగా మీరు నా క్వశ్చన్కి కామెంట్ రూపంలో ఆన్సర్ చేయొచ్చు అండ్ ఎవరైతే యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఆన్సర్స్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను లైవ్లో అనౌన్స్ చేస్తాను అండ్ మా దగ్గర చాలా మంచి టాలెంట్ ఉంది మేము పాటలు పాడతాం డైలాగ్స్ చెప్తాం లేదా కవితలు చెప్తామంటారా మీరు కాల్ చేయొచ్చు ఏమైనా చెప్పచ్చు మాట్లాడుకుందాం సరదాగా రండి కాల్ చేయండి ఫస్ట్ కాలర్ ఈరోజు రెడీగా ఉన్నారు హలో హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సినిమా క్విజ్ ఎవరు మాట్లాడుతున్నారు వెరీ గుడ్ మార్నింగ్ మీరు రాజశేఖర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు ఫస్ట్ ఎంట్రీ బాగున్నారా చాలా బాగున్నాను సార్ నా క్వశ్చన్ ఏంటంటే సార్ ఈరోజు అందరినీ కాలర్స్ అందరిని అడుగుదామని డిసైడ్ అయ్యాను చాలా మంది సీనియర్ యాక్టర్స్ కొన్ని సినిమాలు తీసేసి గ్యాప్ రావటం వల్ల తర్వాత ఇంకా అలా ఉండిపోయారు కానీ మనకి వాళ్ళు ఇంకా చాలా ఇష్టం కొంతమంది రీఎంట్రీ ఇస్తున్నారు కానీ ఇంకొంతమంది రావట్లేదు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు రీఎంట్రీ వీళ్ళు కూడా ఇస్తే బాగుండు ఇప్పుడు వచ్చే సినిమాల్లో కొన్ని పాత్రలు వీళ్ళు కూడా చేస్తే బాగుండు అని మీకు ఎవరు అనిపిస్తున్నారు పాత వాళ్ళలో ఎవరైనా అండ్ వ్యూవర్స్ మీరు కూడా చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి యూట్యూబ్లో ఎవరు రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది రాజశేఖర్ గారు చెప్పండి ఎవరన్నా తట్టారా నాగా ఎవరు తట్టలేదు సరే పర్వాలేదు అంటే చూస్తాను వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ అది ఎలాగూ వాళ్ళకి ఉంటేనే ఎందుకంటే ఇప్పటికే చాలా మంది అప్రోచ్ అయ్యి ఉంటారు కానీ వాళ్ళు ఏదో పర్సనల్ ఇష్యూస్ వల్ల దేని వల్ల నో చెప్తూ ఉండొచ్చు కానీ వస్తే బాగుంటుందని మనకు అనిపిస్తూ ఉంటుంది అవును సరే మీకైతే ఒక ఇమేజ్ చూపిస్తాను రాజశేఖర్ గారు పక్కగా ఉన్నానండి చూడట్లేదా టీవీ చూడట్లేదు సరే అయితే మా కోసం ఒక పాట పాడండి కొంచెం మినహాయిస్తా నాకు తొందరగా ఉగాది గురించి 4 మాటలు చెప్తాను కొంచెం పాట తప్పకుండా మన పండగల్లో ఉగాది పండుగకు ప్రత్యేక స్థానం ఉంది తెలుగు కన్నడ మరాఠీ భాషల వారికి నూతన సంవత్సరాదిగా పరిగణింపబడే చైత్ర శుద్ధ పాడ్యమి దగ్గర పడుతుందంటే కొత్త ఆశలు కొత్త కొత్త కోరికలు మనసులో చిగురిస్తాయి గడిచిన ఏడాది కన్నా ఇప్పుడు వస్తున్న నూతన సంవత్సరం మరింత శుభప్రదంగా గడవాలన్న ఆశయం అందరిలో ఉంటుంది ఇక ఉగాది పండుగ అనగానే 7 రోజులు కూడిన పచ్చడి అలాగే పంచాంగ శ్రవణం ఇవి మనకి కంపల్సరీ అయితే నా చిన్న శీర్షిక ఏంటంటే కోయిల పిలిపే కోనకు మెరుపు మన నారాయణ రెడ్డి గారు అన్నట్టు ముందుగా వేటూరు గారు రాసిన పాటను ఒకసారి గుర్తు చేసుకుందాం ఇది చైత్రమాసం కాబట్టి ఆయన ఒక పాటలో చెప్పారు చైత్రము కుసుమాంజలి వసంత పంచస్వరమణ ప్రౌఢ కోకిలు పలికే మకరందాల అమృత వర్షిణి అంతేకాదు ఆయన చెప్పింది మరో పాట కొమ్మలు కోయిల సరిగమలు కోరికల మల్లెల గుమగుమలు ఇక నారాయణ రెడ్డి గారి గీతానికి వెళ్తే అంతేకాదు ఒకసారి వేటూరు గారి పాటకే వెళ్దాం ఏంటంటే కొమ్మ కొమ్మకు సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి ఆ రాగాలు పలికేది ఎక్కడంటే మావి చిగురు తినగానే కోయిల పలికేనా కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా అన్నట్టుంటుంది ఇక నారాయణ రెడ్డి గారి గీతానికి వెళ్తే తీయని మావిళ్ళ తొలకరి పూతలు తెలుగు కన్నియల తొలి సిగ్గులే చిలిపిక పాడే కలికి కోయిలలు పలికేది నెరజాన భావాలే ఏటి తరగల నీటి నురగల మెరిసేటి పరువాల చిరునవ్వులే ఇక ఇంకొక గీతం ఏంటంటే ఆయన చెప్పారు చిలుక చెలులను వెంటగొని మా పిలుపు మన్నించేవటే తీయగా ఆ గొంతుతో సన్నాయి వినిపించేవటే ఇక దాశరథి గారి గీతానికి వెళ్తే తొందరగా చెప్పేస్తున్నాను కోయిల కోయని పిలిచినది కోయని నామది పలికినది దీంట్లో భావం ఏంటంటే
ఎవరి రూపో ఎవరి రూపు కనులలో మెరిసినది, నా బుగ్గలపై తొలి సిగ్గు తొణికినది. రైట్. ఒక నారాయణ నది ఒక్క మన ఆత్రేయ గారి గీతంతో ముగిస్తాను. ఆత్రేయ గారు చెప్పినట్టు, ఈనాడు చిగురించు చిగురాకు వగరే, ఏ గొంతులో రేపు ఏ రాగమౌను. అది ఎవరు చెప్పలేరు కాబట్టి చివరిగా మనకి వచ్చేది 36వదైన శుభకృత నామ సంవత్సరం. ఈ శుభకృత నామ సంవత్సరం అందరికి కూడా శుభాలను ప్రసాదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి మంచి పాటలు గుర్తు చేశారు. సో ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. సో ఇంకా నెక్స్ట్ కాలర్స్ తో మాట్లాడదాం. దానికంటే ముందు మనం ఒక ఇమేజ్ చూద్దాం. ఆ ఇమేజ్ కి సంబంధించిన క్వశ్చన్స్ మన వ్యూవర్స్ అడుగుదాం. సో ఒక ఇమేజ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూసేయండి. ఇమేజ్ మీకు కనిపిస్తుంది కదా. సో ఒక బ్లర్లో ఒక హీరో కనిపిస్తున్నారు మీకు. ఆ హీరో ఎవరు అనేది మీరు ఇప్పుడు చెప్పాలి. అదే మన క్వశ్చన్. అండ్ మనకి ఇక్కడ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నేను అడిగాను కదా, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో కూడా మీరు లైవ్ చూడొచ్చు అండ్ అక్కడ కూడా మీరు కామెంట్ చేయొచ్చు అని సదుగోపన్ గారు, అరవపల్లి వెంకటనారాయణరావు గారు మనకి మార్నింగ్ చెప్తున్నారు. వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఏ స్టార్ హీరో రీఎంట్రీ ఇస్తే మీరు చూడాలనుకుంటున్నారు అది. సో మనకి రీఎంట్రీ ఎవరిస్తే బాగుంటుంది అన్న క్వశ్చన్కి కొంతమంది మనకి కామెంట్స్ చేస్తున్నారు. సదుగోపన్ గారు, తరుణ్ గారు రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటున్నారు. అండ్ అలాగే రాధ గారు రీఎంట్రీ బాగుంటుంది, మాధురి దీక్షిత్ గారు బాగుంటారంటూ శశాంక్ మెసేజ్ చేశారు. అండ్ హాయ్ శశాంక్. అలాగే అజిత్ అంటూ మెసేజ్ చేశారు, రీఎంట్రీ ఇస్తే బాగుంటుందంటూ. కిరణ్ బాబు గారు, శశాంక్, మొన్నాల భాగ్య, వీళ్ళందరూ కూడా మనకి మెసేజ్ చేస్తున్నారు. సో మీరు ఇమేజ్ చూశారు. ఆ ఇమేజ్కి సంబంధించిన క్వశ్చన్ మన కాలర్ని అడిగేద్దాం. కాలర్ కూడా రెడీగా ఉన్నారు లైవ్లో మాట్లాడడానికి. హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం సార్, నేను రాజు, నిజామాబాద్ రాజు మాట్లాడుతున్నా సార్. రాజు బాగున్నారా? బాగున్నా సార్. ఎట్లా ఉంది మన రాజ్యం? బాగున్నారు సార్, అంతా మంచిగా ఉన్నది దయ వల్ల, అందరు బాగున్నారు. మీ పరిపాలన బాగుందన్నమాట అయితే. బాగుంది సార్. సరే రాజుగారు, ఏ స్టార్ హీరో కానీ హీరోయిన్ కానీ ఒకప్పుడు మనల్ని బాగా ఎంటర్టైన్ చేసిన వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగుంటుందంటారు? నాకు కృష్ణ గారు, శోభన్ బాబు అంటే బాగా ఇష్టం. శోభన్ బాబు చనిపోయింది కానీ కృష్ణ గారు మళ్ళీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది సార్. కృష్ణ గారు చేస్తే బాగుంటుంది అంటారు? నిజంగానే బాగుంటుంది, ఎందుకంటే మంచి స్టార్. బట్ ఆయన వయసు పెద్దగా అయింది కాబట్టి ఆరోగ్యం సహకరించి కనుక చేస్తే నిజంగా బాగుంటుంది. ఈవెన్ మన కృష్ణరాజు గారిని కూడా చూస్తున్నాం. కృష్ణరాజు చాలా ఈ మధ్య చేస్తున్నారు ఆయన కూడా. ఎస్, కృష్ణ గారు వస్తే కూడా బాగుంటుంది. వెరీ నైస్. అండ్ రాజు గారు మా కోసం పాట పాడుతుంది సార్. పాడండి. అందరికి ముందు ఉగాది శుభాకాంక్షలు సార్. ఇంకా టైం ఉందండి, చెప్పుకుందాం. శుభాకాంక్షలు. ఓకే, పాడతారు సార్. పాడండి. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకము కుళ్ళు చూడకున్నావా, ఉన్నావా అసలున్నావా. రాజుగారు, మనిషి దోస్తూ ఉంటే, మంచికి సమాధి కడుతూ ఉంటే, రాతి బొమ్మవై నిలిచావు, చేతగాని వాడనిపించావు, ఉన్నావా అసలున్నావా. రాజుగారు, అయ్యాను నిత్య దరిద్రుడను, రాజుగారు సేవలు చేశాను. రాజుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కాల్ చేసినందుకు. చాలా మంచి పాట పాడారు. మనకి యాక్చువల్గా ఏం లేదు, చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తుంటారు, యూట్యూబ్లో కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో కాలర్స్ అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఏదైనా ఒక 10 to 20 seconds ఆర్ 30 seconds మీరు పాట పాడడానికి కానీ ఏదైనా డైలాగ్ చెప్పడానికి కానీ తీసుకోండి. అంతకంటే ఎక్కువ టైం మనం తీసుకుంటే నెక్స్ట్ కాలర్స్ ఇబ్బంది పడతారు. వాళ్ళకి కూడా మనం అవకాశం ఇవ్వాలి, అందరూ మన ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి. సో నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం. అండ్ అయ్యవారి రాఘవాచారి మెసేజ్ చేశారు, కమల్ హాసన్ గారు రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటున్నారు. అది వెంకటనారాయణ గారు మెసేజ్ చేశారు, రాజశేఖర్ గారు పాడిన పాటలు చాలా బాగున్నాయి అంటున్నారు. అండ్ అలాగే రైట్, స్క్రీన్ మీద మీకు ఇందాక ఒక ఇమేజ్ చూపించాను కదా, ఆ ఇమేజ్ ఎవరో కూడా మన ఫ్రెండ్స్ చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. సో కాలర్ చెప్తారా లేదా వాళ్ళతో మనం మాట్లాడి తెలుసుకుందాం, ఈ బ్లర్లో కనిపిస్తున్న ఈ స్టార్ హీరో ఎవరు అనేది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మనతో మాట్లాడేస్తారు. హలో, హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. హని గారు చెప్పండి. బాగున్నారా? బాగున్నాను సార్. చాలా ఏంటి ఎక్కడో నీరసంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే మా పండుగ వస్తుంది కదా సార్, కొంచెం బిజీగా ఉన్నారు ఫెస్టివల్ హడావిల్లో. నిన్నంతా ఇల్లు శుభ్రం చేయడం అది చేశాను, ఇంటి దగ్గర ఉన్నా. మళ్ళీ వాళ్ళ బయటకు టీవీ చూస్తున్నారా మీరు?
లేదు సార్, నేను బయట ఉంటాను సార్ చాలా వరకు. వర్క్ సరే అంతా బయటే. సరే హని గారు, నాకు ఒక బయటకి విషయం చెప్పండి. ఇంతకు ముందు యాక్ట్ చేసి మనల్ని అలరించిన ఏ హీరో గానీ హీరోయిన్ గానీ మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది? మళ్ళీ రీఎంట్రీ మళ్ళీ యాక్ట్ చేస్తే బాగుంటుంది అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది పాత వాళ్ళు? ఎవరిని చూస్తే బాగుంటుంది అంటున్నారా? కానీ రైట్. ఆయన ఈ లోకంలో లేరు సార్, శోభన్ బాబు. శోభన్ బాబు గారు లేరులేండి, ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదాం. ఉన్న వాళ్ళ గురించి చెప్పాలా? మ్మ్. ఉన్న వాళ్ళ గురించి అంటే విక్రమ్ సార్. విక్రమ్ గారు చేస్తున్నారుగా. ఫ్యామిలీ సబ్జెక్ట్ కావాలా మీకు విక్రమ్ గారివి? అంటే ఈ మధ్య మూవీస్ ఏం చూడట్లేదుగా, తెలీదు. విక్రమ్ మీరు- గారు చేస్తున్నారు అయితే. చేస్తున్నారు. ఓకే డన్. చేస్తున్నారు. హని గారు, ఉపేంద్ర గారు రావట్లేదు కదండి. ఉపేంద్ర గారు కూడా అడపదడప వస్తున్నారు కానీ రెగ్యులర్ గా వస్తే బాగుంటుంది. అవును, ఆయన వస్తే బాగుంటుందండి. ఓకే, ఆయన స్టైల్ సినిమాలు కూడా ఒకప్పుడు బాగా ట్రెండ్. నవ్వుగా ఉంటాయి. అనుకుంటారు కానీ పిచ్చి పిచ్చిగానే చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అవును, నవ్వు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సరే హని గారు, మా కోసం చిన్న పాట. పాట. మ్మ్. కింకులారాలి వరదలైపోయి నదులుగా సాగుని ప్రేమ, నా ప్రేమ. చినుకు నీరు వరదని కలిసిపోబాకుమా, విరహం నీవే సుమా. ఆకులు రాలే వేసవిలోన నీ వెల్లువవుతానులే, కుంకుమ పాడే కౌగిలిలోన నీ వేసి ఉంటానులే. అంతే సార్, అది ఎఫ్ఎం లో విన్నా, ఎవరితో కూడా తెలియదు నాకు. రైట్. చాలా మంచి పాట పాడారు. చాలా మంచి డ్యూయట్ సాంగ్ అది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అని ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. వెరీ నైస్ టాకింగ్ టు యూ. జాగ్రత్తగా ఉండండి. అండ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా డైల్ చేయండి, నాతో మాట్లాడొచ్చు. అండ్ ఇమేజెస్ చూపిస్తాను, దానికి సంబంధించిన క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఏ స్టార్ హీరో కానీ హీరోయిన్ కానీ మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి నాకు కామెంట్ రూపంలో చెప్పండి, ఇలా కాల్ చేసి చెప్పండి. అండ్ చూద్దాం ఇంకెవరు మాట్లాడతారో మనందరితో. ఒక చిన్న బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. सबसे पहले मन स्वच्छ किया। नामुमकिन को हाँ मुमकिन हमने करके दिखाया है। जन जन ने हाथ मिलाकर सपना सच्चा बनाया है। सदियों से जो ना देखा किसी ने वो सपना है देखा। आज सच बने भारत अपना बापू से नहीं है सीखा। इतिहास में है दर्ज हुई भारत की यात्रा। सत्याग्रह से स्वच्छाग्रह तक, सत्याग्रह से स्वच्छाग्रह तक, इतिहास में ये दर्ज हुई भारत की यात्रा। सत्याग्रह से स्वच्छाग्रह तक, सत्याग्रह से स्वच्छाग्रह तक। बापू संदेश हो तो बोले, सत्याग्रह से स्वच्छाग्रह तक, रचनी हम इतिहास के। सत्याग्रह से स्वच्छाग्रह तक। మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/dd సప్తగిరి. స్క్రీన్ మీద కనబడుతున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈమెయిల్ ddsappagiri@gmail.com. ఫేస్బుక్ www.facebook.com/dd saptagiri. ట్విట్టర్ twitter.com/dd saptagiri vja. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/dd saptagiri.
రైట్, వెల్కమ్ బ్యాక్. ఇమేజ్ రెడీగా ఉంది. ఇమేజ్ కి సంబంధించిన క్వశ్చన్ కూడా రెడీగా ఉంది. ఆ ఇమేజ్ లో కనిపిస్తున్న స్టార్ హీరో ఎవరు అనే క్వశ్చన్. సో ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? సార్ ప్రకాశం జిల్లా చీమకుర్తి, నా పేరు చల్లా వెంకటేశ్వర సార్. ప్రకాశం జిల్లా నుంచి. మీ పేరు వినిపించలేదు సార్. చల్లా వెంకటేశ్వర సార్. వెంకటేశ్వర్లు గారు. అవును సార్, చల్లా వెంకటేశ్వర సార్. చల్లా వెంకటేశ్వర్లు గారు, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారు సార్? నేను చాలా బాగున్నాను. స్క్రీన్ మీద మీరు ఒక ఇమేజ్ చూస్తున్నారా, కనిపిస్తుందా? కనపడుతుంది సార్. ఎవరు అనుకుంటున్నారు? సరిగా కనిపించట్లేదు కదా. అది చెప్పలేకపోతున్నాను సార్. తెలియట్లేదా? తెలియట్లేదు. గెస్ట్ చేయండి, ఎవరైనా గెస్ట్ చేయండి, ట్రై చేద్దాం. చేస్తాను సార్. సార్ ఇప్పుడు మీరు తమిళ హీరో అండి. తమిళ్లో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు. తెలుగులో కూడా ఆయన సినిమాలు డబ్ అవుతాయి. పేరు ఈ మధ్య వైట్ హెయిర్, వైట్ బియర్డ్ తో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. పేరు ఏదో ఉంది సార్. గుర్తు రావట్లేదా? సరే అయితే, పాత సినిమా హీరో హీరోయిన్స్ లో వెంకటేశ్వర్లు గారు ఎవరు మళ్ళీ నటిస్తే బాగుంటుంది? సార్ ఎల్ విజయలక్ష్మి గారు అంటే ఎల్ విజయలక్ష్మి సార్. విజయలక్ష్మి గారా? ఎల్ విజయలక్ష్మి మంచి డాన్సర్. ఆమె డాన్స్ ముగ్గురు పోటీ ఆ రోజుల్లో. ఓకే. అది పిడిమి చిత్రం నుంచి పాట కూడా పాట చిత్రం కావాలి. రారా ఈ రంగే అది పాట సార్. ఓకే, మంచి సూపర్ హిట్ సాంగ్ సార్ అది. ఆమె ఆమె బాగుంటుందని నా అభిప్రాయం సార్. చేయలేదు. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మీరు గెస్ట్ చేస్తుంటే ఇమేజ్ సార్. ఈ కార్యక్రమం ఎప్పుడు నుంచి సార్ ఇది? ఈ ప్రోగ్రామ్ 11 గంటల నుంచి 12 గంటల వరకు. ప్రతిరోజా? ప్రతిరోజు కాదు, ప్రతి బుధవారం. ప్రతి బుధవారం రైట్, చేస్తూ ఉండండి. ప్రతి బుధవారం ఈ లైవ్ షోలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. సో కూల్గా మాట్లాడుకుందాం. సో ఇంతకీ ఈ రోల్ అవుతున్న చాలా మంది దగ్గర నుంచి అవుతుంది క్వశ్చన్ ఏంటో, దీని ఆన్సర్ ఏంటో చూసేద్దాం. మన ఫ్రెండ్స్ చాలా మంది అజిత్ అని మెన్షన్ చేశారు. శశాంక్, అలాగే హేమకల్పన మంద గారు, అలాగే ప్రసాద్ గారు, నిర్మల అండ్ పుష్పరత్న, అరవపల్లి వెంకటనారాయణ గారు అండ్ ఈ నిర్మల. సో వీళ్ళందరూ కూడా మనకి మెసేజ్ చేశారు. అజిత్ అంటూ కామెంట్ చేశారు. సో ఒకసారి చూద్దాం, మనకి ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపించిన ఇమేజ్ అజిత్ గారా కాదా? రైట్, అజిత్ గారే. సో తమిళ్లో చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, తెలుగులోకి అవి డబ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా చూస్తున్నాం, కొన్ని రీమేక్స్ చూస్తున్నాం. ఒకప్పుడు మంచి ఫ్యామిలీ మూవీస్ కూడా చేశారు. సో దట్ ఈజ్ అజిత్. సో నెక్స్ట్ ఒక ఇమేజ్ చూద్దాం. ఇమేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఏంటో చూద్దాం. ఇమేజ్ కూడా మీకు స్క్రీన్ మీద రెడీగా ఉంది. సో జాగ్రత్తగా చూడండి, కొన్ని అక్షరాలు అటు ఇటుగా మీకు కనిపిస్తున్నాయి. ఈజీనే. సో ఇమేజ్లో ఒక సినిమా టైటిల్ ఉంది, అక్కడక్కడ లెటర్స్ ఉన్నాయి. ఆ అక్కడక్కడ ఉన్న లెటర్స్ మధ్యలో ఒక సినిమా టైటిల్ కూడా ఉంది. సో జాగ్రత్తగా మీరు వాటిని పట్టుకున్నారనుకోండి, ఆ టైటిల్ ఏంటో మీకు తెలుస్తుంది. సో ఆ టైటిల్ ఏంటి? గజిబిజిగా ఉన్న అక్షరాల మధ్యలో ఉన్న సినిమా టైటిల్ ఏంటి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంకేం చేయొచ్చు తెలుసా? కాల్ చేసి డైరెక్ట్గా ఆన్సర్ కూడా చేయొచ్చు. కాలర్స్ ఆల్రెడీ యూట్యూబ్లో నాకు కామెంట్స్ కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. హేమకల్పన, ప్రసాద్ గారు, సద్గోపన్ గారు, పుష్పరత్న గారు, పూజిత గారు, శశాంక్, వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. రైట్, నెక్స్ట్ కాల్ రెడీగా ఉంది, చూద్దాం. హలో, నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? హలో సార్, నా పేరు ఉమా సార్. ఉమా గారు బాగున్నారా? బాగున్నాం సార్. ఉమా గారు ఎక్కడి నుంచి? నిజామాబాద్ మాట్లాడుతున్నాం. నిజామాబాద్. ఉమా గారు ఏం చేస్తుంటారు? ఇంట్లోనే హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పండగ వస్తుంది, చాలా పనులు. అవును సార్. హెల్ప్ చేయమంటారా? వద్దా? అయ్యో, హెల్ప్ చేస్తారని నోరు తెరిచారు. ఇంక మీ ఇష్టం మరి. ఇంకా చలో ఉమా గారు. చూసాను సార్. ఇక్కడ అమ్మాయి, అక్కడ అబ్బాయి సార్. ఇక్కడ అమ్మాయి, అక్కడ అబ్బాయా టైటిల్? టైటిల్ ఇక్కడ అమ్మాయి, అక్కడ అబ్బాయా? ఇక్కడ అమ్మాయి, అక్కడ అబ్బాయి. అంతేనా? రివర్స్ చెప్తున్నారేమో అనిపిస్తుంది. అక్కడ అబ్బాయి, ఇక్కడ అమ్మాయి ఉండొచ్చు అలా. ఓకే, దాన్ని చూద్దాం. ఇంతకీ మీరు చెప్పిన దాంట్లో ఆ టైటిల్ ఉందో లేదో ఒకసారి చూద్దామా? సరే, ఆన్సర్ ప్లీజ్. రైట్, కరెక్ట్ గా చెప్పారండి. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి కాకపోతే. రైట్, చాలా బాగా చెప్పారు. చూసారా సినిమా మీరు? చూసాను సార్. ఓకే. సో ఉమా గారు,
మీరు పాటలు బాగా పాడతారని టాక్ నిజామాబాద్లో. అలా ఏం లేదు. లేదా? ఓ మాదిరిగా పాడతారు అయితే. ఏదో ఒక కొంచెం వస్తుంది, బాగా రాదు కానీ. సరే, ఆ కొంచెమే మాకు ఒక 2 లైన్లు వినిపించండి. పవిత్ర బంధం నుంచి అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకి పరిపూర్ణత ఇల్లాలమ్మ అనే పాట. అంతే, సరే రాదు ఇంకా. పాడరా? రైట్, థ్యాంక్ యూ ఉమ గారు. ఏ హీరో గానీ హీరోయిన్ గానీ మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కృష్ణం రాజు సార్, వాళ్ళిద్దరు అంటే ఇద్దరు చాలా వస్తే ఇష్టం. బాగుంటుందా? కృష్ణరాజు గారు కనిపిస్తున్నారు, రాధేశ్యామ్ లో కూడా కనిపించారు. సో కృష్ణ గారు కూడా యాక్టివ్ గా చేస్తే బాగుంటుంది అంటారు. బాగుంటుంది. చూద్దాం, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇచ్చి వాళ్ళు మళ్ళీ స్క్రీన్ మీద కనిపించాలని కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. వెరీ వెరీ నైస్ టాకింగ్ టు యూ. సో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే టైటిల్ ఉంది ఆ గజిబిజి అక్షరాల మధ్యలో అని మనకి మన ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేశారు యూట్యూబ్లో. పుష్పరత్న గారు, అలాగే ఎంఎస్ డియాన్, అరవపల్లి వెంకటనారాయణరావు గారు, అలాగే సునీతాదేవి గారు, శశాంక్, పూజిత, సదుగోపన్ గారు, ప్రసాద్ గారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు, చిటికలో చెప్పేస్తున్నారు మీరు అసలు. సో మా టీం అంతా రెడీ చేస్తున్న దానికి మీరు చెప్పే ఆన్సర్స్ చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చెప్పేస్తున్నారు. ఇంకా టఫ్గా ఇవ్వాలి మీకు. ఎనీవేస్, కాలర్ రెడీగా ఉన్నారు. అండ్ దానికంటే ముందు ఇమేజ్ చూద్దాం స్క్రీన్ మీద. దానికి సంబంధించిన క్వశ్చన్ మీకోసం అడగటానికి నేను రెడీగా ఉన్నాను. నెక్స్ట్ ఇమేజ్ ఆన్ స్క్రీన్. రైట్, ఇది కొంచెం ఆలోచించి చెప్పాల్సిందే. ఇక్కడ మీకు కొన్ని ఇమేజెస్ కనిపిస్తున్నాయి, వీటిని కనుక మీరు డీకోడ్ చేస్తే ఒక పాట వస్తుంది, అది కూడా ఒక మంచి సూపర్ హిట్ సాంగ్. సో ఈ ఇమేజెస్ అన్నిటినీ చూసి ఒక పాట గెస్ చేయాలి. ఆ పాట ఏంటి? ఇదే మన క్వశ్చన్. సో మీకు కనుక తడితే ఆ ఫొటోస్ మధ్యలో ఉన్న పాట ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఆర్ కాల్ చేసి చెప్పండి. సూపర్ డూపర్ హిట్ సాంగ్ అది, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన సినిమాలో పాట. కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం కాలర్ ఆన్సర్ చేస్తారా, మన యూట్యూబ్లో ఫేస్బుక్లో వాచ్ చేస్తున్న ఫ్రెండ్స్ ఆన్సర్ చేస్తారా అనేది. హలో హలో, నమస్తే, ఎవరు? నా పేరు అరుంధతి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అరుంధతి గారు, హైదరాబాద్. యా, నన్నేం చేయలేవురా అంటారా మీరు కూడా డైలీ? అంటాను. అంటారా? వెరీ నైస్. సో అరుంధతి గారు, నేను లైఫ్లో అనుకోలేదు అరుంధతి గారితో మాట్లాడతానని. వెరీ నైస్. అరుంధతి గారు ఏం చేస్తుంటారు? డిగ్రీ కంప్లీటెడ్, జాబ్ సర్చింగ్ లో ఉన్నాను. ఓకే, చిన్న అరుంధతి గారే అయితే. రైట్, అరుంధతి గారు, ఏ స్టార్ హీరో గానీ హీరోయిన్ గానీ మళ్ళీ ఇప్పుడు యాక్ట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వెంకటేష్ గారు, వెంకటేష్ గారా? యా, వెంకటేష్ గారు చేస్తున్నారు కదా, F3 ఆన్ ద వే. అంటే ఆల్రెడీ సినిమాలు చేయటం మానేసిన వాళ్ళు ఎవరు చేస్తే బాగుంటుంది మళ్ళీ? తరుణ్. యా, తరుణ్ గారు చేస్తే బాగుంటుంది అంటారు. లవర్ బాయ్ తరుణ్. యా, తరుణ్. ఓకే, చూద్దాం తరుణ్ గారు వస్తారా, మళ్ళీ రీఎంట్రీ ఇస్తారా లేదో చూద్దాం. సో అరుంధతి గారు పాటలు కూడా పాడతారా? పాడతాను. ఓకే, పాడండి. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా పాడండి అరుంధతి గారు. రైట్, అరుంధతి గారు మీరు 2 పాటలు పాడేశారు. అవునండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ చూస్తున్నారా మీరు? టీవీ మీద ఒక ఇమేజ్ చూపించాను, ఆ ఇమేజ్ ని కనుక మీరు జాగ్రత్తగా చూసి ఆ ఇమేజ్ లో ఒక పాట ఉంది, ఆ పాట ఏంటో చెప్పాలి. చెప్పండి, స్క్రీన్ మీద ఇమేజ్ కనిపిస్తుంది మీకు, ఏ పాట? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన పాట అని చెప్పాను. మన ఫ్రెండ్స్ కొంతమంది యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో కొంచెం కష్టంగా ఉందన్నారు, కానీ చాలా మంది ఆన్సర్ ఇచ్చారు. హేమకల్పన గారు కష్టంగా ఉందన్నారు, బట్ ఆన్సర్ అయితే చెప్పారు. సదుగోపన్ గారు చెప్పారు, అరవపల్లి గారు చెప్పారు, అండ్ అలాగే ప్రసాద్ గారు, పూజిత గారు, అండ్ సీతాదేవి గారు,
కిరణ్ బాబు గారు వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. మీరు కూడా చెప్తారా అరుంధతి గారు? కొంచెం క్రిటికల్ గానే ఉంది, ఏమైనా క్లూస్ ఇవ్వగలరా? క్రిటికల్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారి పాట. ఇమేజ్ చూడండి, మీకు ఏం కనిపిస్తుంది ఫస్ట్ ఇమేజ్లో? ఒక అబ్బాయి బయటకు వచ్చి చూస్తున్నాడు. అవును. నెక్స్ట్ ఇమేజ్లో చూస్తున్నాడు. కలపండి, అవన్నీ కలిపేస్తే చెప్పేస్తారు మీరు. కాదు, లాస్ట్ ఇమేజ్లో టైం 3 o'clock అని కనిపిస్తుందా? ఇప్పుడు చెప్పండి. హలో అరుంధతి గారు, కొంచెం కష్టంగానే ఉన్నట్టుంది మీకు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అరుంధతి గారు కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ మన ఫ్రెండ్స్ చాలా మంది కరెక్ట్గా చెప్తున్నారు. సో కాలర్ ఎవరైనా చెప్తారో లేదో చూద్దాం. అండ్ వడ్డే నవీన్ గారు రీఎంట్రీ ఇస్తే బాగుంటుందంటూ మనకి మెసేజెస్ చేశారు. అండ్ అలాగే మాధవి గారు రీఎంట్రీ ఇస్తే బాగుంటుందంటూ మెసేజ్ చేశారు. చూద్దాం ఎవరెవరి రీఎంట్రీలతో మనల్ని సర్ప్రైజ్ చేస్తారో. సో నెక్స్ట్ కాలర్ కూడా షోలో రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సినిమా క్విజ్. ఎవరు ఎక్కడి నుంచి? హలో హలో, కాల్ కనెక్ట్ అయింది. మీ పేరు? హలో, మీ పేరు సార్? హలో, టీవీ చూడకుండా నాతో మాట్లాడండి. హలో, థ్యాంక్ యూ సో మచ్. అన్నిసార్లు హలో ఎందుకు సార్? రైట్, టీవీ చూస్తే టీవీలో ఒకటి వినిపిస్తుంటుంది, నేను మాట్లాడేది ఒక 5 to 10 seconds డిలే ఉంటుంది. డైరెక్ట్గా నాతో మాట్లాడండి, టీవీ మ్యూట్లో పెట్టండి కాల్ కనెక్ట్ అవ్వగానే. చలో, ఇందాక కనిపించిన పాట ఏంటి ఇమేజ్ రూపంలో అని అడిగాను కదా, మన ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు. అదా కాదా ఇంకేమన్నానా? బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్. 112 भारत का सिंगल इमरजेंसी नंबर। किसी भी आपातकालीन स्थिति में आपकी मदद के लिए तैयार। टोल फ्री नंबर 112। 112 लगाइए, तत्काल पुलिस फायर एम्बुलेंस की सहायता मिलेगी। अब ना अनेक नंबरों का चक्कर, इमरजेंसी में याद रखें एक ही नंबर 112। आपातकालीन स्थिति में आपकी मदद के लिए तैयार। टोल फ्री नंबर 112 जो है देश का प्रमुख इमरजेंसी रिस्पांस सपोर्ट सिस्टम। 112 डायल करते ही आपके लोकेशन पर पहुंच जाएगी इमरजेंसी सुविधाएं। आपातकालीन स्थिति में 112 पर कॉल करने के लिए अपने स्मार्टफोन पर पावर बटन को 3 बार दबाकर पैनिक बटन एक्टिवेट करें। फीचर फोन में पैनिक बटन को सक्रिय करने के लिए 5 या 9 का बटन दबाएं। राज्य की ERSS वेबसाइट पर लॉगिन करें और अपना SOS संदेश भेजें। यह सेवा उन सिम कनेक्शन और लैंडलाइंस पर भी उपलब्ध है जिनकी किसी कारणवश आउटगोइंग सुविधा रोक दी गई हो। कॉल नहीं कर पाने की हालत में नागरिक SMS के जरिए भी मदद पा सकते हैं। 112 का है वादा। 112 पर सहायता के लिए की गई कॉल अवश्य आपातकालीन प्रक्रिया केंद्र पहुंचेगी। आपकी कॉल हर बार अटेंड की जाएगी। आपकी आपातकालीन कॉल पर सहायता के लिए आपातकालीन रिस्पॉन्डर आपके पास हर बार पहुंचेगा। आम जनता की सुरक्षा के लिए पूरे देश में मोबाइल ऐप 112 इंडिया सेवा भी शुरू की गई है। इस ऐप के एक विशेष महिला सुरक्षा फीचर शाउट पर क्लिक करते ही परेशानी में फंसी महिला को तत्काल पुलिस या किसी वॉलंटियर की मदद मिल जाएगी। अरे धूप मैडम इतना छोड़ देते हैं, कुछ काम नहीं है तुम लोगों के पास? हेलो 112। नमस्कार, डायल 112। यहाँ पर ना 2 लड़कियों को लड़के लोग छेड़ रहे। जी घबराइएगा नहीं सर, आपकी पूरी मदद की जाएगी। फंसे हो किसी आपात स्थिति में तो डायल करें 112। 1 इंडिया 1 इमरजेंसी नंबर 112 महिलाओं और बच्चों की सुरक्षा सुनिश्चित करने के लिए भारत सरकार की एक पहल है। 1 इंडिया 1 इमरजेंसी नंबर 112 यानी 112। अधिक जानकारी के लिए विजिट करें www.112.gov.in।
వెల్కమ్ బ్యాక్. సినిమా క్విజ్ చూస్తున్నారు. ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ లైవ్ చూడొచ్చు. ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో కూడా ఈ లైవ్ స్ట్రీమ్ అవుతుంది. అక్కడ కూడా నేను అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ కామెంట్ రూపంలో చెప్పొచ్చు. ఒక ఇమేజ్ చూపించాను. ఆ ఇమేజ్లో ఒక పాట ఉందని చెప్పాను. ఆ పాట ఏంటి అని అడిగాను. మన ఫ్రెండ్స్ చాలామంది చెప్తున్నారు. కామెంట్ రూపంలో ఆన్సర్స్ అయితే కరెక్ట్గానే పంపించారు. రాంగ్ ఆన్సర్సే లేవు, 100% కరెక్ట్. సో కాలర్ చెప్తారా లేదా చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు సినిమా క్విజ్. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి నాతో డైరెక్ట్గా మాట్లాడండి. హలో హలో, గట్టిగా మాట్లాడండి రమేష్ గారు. నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి? దుర్గారాం సార్, బేవడాల నుంచి. బాగున్నారండి? దుర్గారావు గారు, నేను సూపర్. మీరు ఎలా ఉన్నారు? హలో సార్, బాగున్నాను సార్. బాగున్నారండి? బాగున్నాను. నా వాయిస్ మీకు వినిపించట్లేదా? అసలు మీ మాట వినపడతలేదు సార్. మేము టీవీ చూడట్లేదు, ఏం చూడట్లేదు. రైట్. అయితే మీరు కొంచెం మీ ఫోన్ ఏదైనా ప్రాబ్లం ఉండుంటుంది. మీ మాట నాకు చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఇలాంటి ఇష్యూస్ లేకుండా, టెక్నికల్ ఇష్యూస్ లేకుండా కొంచెం కూల్గా మాట్లాడండి. అండ్ నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో, నమస్తే. ఎవరు? అర్థం కాలేదు మీ వాయిస్. రేష్మ గారు, మండపేట నుంచి. రేష్మ గారు, మీరు ఎక్కడో వాల్యూమ్ మీ చాలా లోగా వస్తుంది. ఓకే, అర్థం కావట్లేదు. మీరు స్పీకర్ ఆన్ చేశారా? లేదా? ఓకే. టీవీ స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపించాను. అదే పాట? బయటికి చూస్తే మేము 3 o'clock చూద్దామా అదో కాదో? అనుకుంటున్నానండి. రైట్, కరెక్ట్గానే చెప్పారు. బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. మన ఫ్రెండ్స్ కూడా చాలా మంది దానికి ఆన్సర్స్ పంపించారు. శశాంక్, వెంకటేశ్వరరావు, అలాగే అచ్యుత్రావు, కిరణ్ బాబు, హేమకల్పన అండ్ ప్రసాద్, సదగోపన్ గారు, వెంకటనారాయణరావు గారు. సో అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు రేష్మ గారు. అండ్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి. మీ పేరు? స్వప్న అండి. స్వప్న. స్వప్న గారు, ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి అండి. వైజాగ్. స్వప్న గారు బాగున్నారా? బాగున్నాం అండి. మీరు బాగా మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. స్వప్న గారు, మీరు బాగా పాడతారు కదా, నాకు తెలుసు. ఏంటి? మీరు బాగా పాడతారు కదా? మీకే తెలుసు? తెలుసండి, తెలిసిపోతే అంతే. రైట్. స్వప్న గారు, ఒక పాట మా కోసం పాడేయండి అయితే. పాడతానండి. ఒక్క నిమిషం అంటే కష్టం అండో, ఇద్దరు కాలర్స్తో మాట్లాడేయచ్చు మనం. మాట్లాడతా. పాడండి. ఏ పాట అయినా పాడచ్చు. హలో, చలో ఈ లోపు మన ఇమేజ్ చూద్దాం. స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూద్దాం. హలో, స్క్రీన్ మీద మీకు ఇమేజ్ చూపించాను, చూసారా? చూసానండి. ఎవరు ఆ బ్లర్ గా కనిపిస్తున్న ఆ హీరో? హీరోజీ నామ్ క్యా హై భూల్ మే. ఒక్క నిమిషం అండి. జగపతి బాబు. జగపతి బాబు గారా? అవునండి. చూద్దాం ఒకసారి, అయినా కాదా. నాకెందుకో కాదనిపిస్తుంది. అవునండి, అవును. అవునా? సరే చూద్దాం. జగపతి బాబు గారా కాదా? చూడండి. అర్రే, చాలా బాగా చెప్పారు. కరెక్ట్ గా చెప్పారు. జగపతి బాబు గారినే మీకు అలా బ్లర్ లో చూపించారు మన. రైట్. స్వప్న గారు, ఇంతకీ పాట రెడీ అయిందా? రైట్. స్వప్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. పాడండి. చెప్పనా ప్రేమ అర్రే, మీ పాట మీరే వింటున్నారు లైవ్ లో. రైట్. ఎనీవేస్,
ఎక్కడున్నా రైట్. మీరు వైజాగ్లో ఉన్నారు, నేను విజయవాడలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. కొంచెం ఈ డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడుకుందాం. కాలర్స్ దయచేసి గుర్తుపెట్టుకోండి, కాల్ కనెక్ట్ అయిన వెంటనే టీవీ వాల్యూమ్ తగ్గించండి, డైరెక్ట్గా నాతో మాట్లాడండి, హ్యాపీగా ఉంటుంది. మీ వాయిస్ మీరు వినాలనుకుంటే మనకు అవకాశం కూడా ఉంది. యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఈ లైవ్ స్ట్రీమ్ అవుతుంది. లైవ్ అయిపోయిన తర్వాత కూడా ఆ వీడియో అవైలబుల్గా ఉంటుంది. అక్కడ మీరు ఆ వీడియోని ప్రశాంతంగా చూడొచ్చు. మీరు ఏ టైంలో పాడారో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి ఆ వీడియోని చూడమని చెప్పొచ్చు. అండ్ రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. ఎవరు, ఎక్కడి నుంచి? హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మీ పేరు? ప్రియాంక. ప్రియాంక గారు, అవును. ఏంటి నేను గుర్తుపెట్టకుండానే మీరే చెప్పేశారు? మాకు అవకాశం ఇవ్వరా? గెలిచే అవకాశం ఇవ్వరా? ఎందుకు ఇవ్వను, ఇస్తా ఉండే. ఓకే ప్రియాంక గారు, మా కోసం ఏ పాట పాడుతున్నారు ఈరోజు? జాజి మల్లి తోటలోన తులసులాడే గోరువంక ఎవరలి అడగసి ఉన్న మాట చెప్పాలి ఇలాహిలో. రైట్, ఒక ఇమేజ్ చూపిస్తాను స్క్రీన్ మీద, జాగ్రత్తగా చూడండి. నేను టీవీ చూడట్లేదు. చూడట్లేదా? డెడ్. మరి ఎలా చూడకపోతే? సరే, ఫస్ట్ చూసాను, పవన్ కళ్యాణ్ గారు సాంగ్ అడిగారు కదా. ఓకే, ఇప్పుడు చూడట్లేదు, బయటకు వచ్చారు. ఇప్పుడు చూడట్లేదు. ఆ పాట చూడగానే బయటకు వచ్చి చూసారేంటి మీరు? లేదు. రైట్ ప్రియాంక గారు, అది నాకు తెలుసు ఆ సాంగ్. ఓకే, నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇంతకు ముందు ఆల్రెడీ యాక్ట్ చేసిన హీరో హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను అయితే మీరేనా? చెప్పండి. వెళ్ళిపోయారు ప్రియాంక. తెలీదా? సరే, థ్యాంక్ యూ ప్రియాంక గారు, కాల్ చేస్తూ ఉండండి. ఈసారి కొంచెం వాల్యూమ్ తగ్గించి టీవీ కూడా చూడడానికి ట్రై చేయండి. సో టీవీ స్క్రీన్ మీద అయితే ఒక ఇమేజ్ చూపించాను, మనకి రివర్స్లో కనిపించారు ఒక హీరోయిన్. ఆ హీరోయిన్ ఎవరు అనేది మన క్వశ్చన్. సో ఎవరో చెప్తారో చూద్దాం. సో మన ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫోన్ని టిల్ట్ చేసి చూసినట్టున్నారు, చెప్పేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్స్. ప్రసాద్ గారు, పూజ గారు, శశాంక్, శతగోపన్, పుష్పరత్న, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. వెరీ నైస్, చాలా బాగా చెప్తున్నారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా క్విజ్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? ఎక్కడి నుంచి? నమస్తే. ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా. ఈశ్వరయ్య గారు బాగున్నారా? బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. విజయవాడ నుంచి వెళ్ళిపోయారా? ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మా ఊళ్ళోనే ఉన్నా. ఓకే, మంచిది. టీవీ చూస్తున్నారా? మళ్ళీ బుధవారం విజయవాడలో ఉన్నాను. ఓకే, ఈ రోజు మా ఊళ్ళోనే ఉన్నా. టీవీ చూస్తున్నారా? టీవీ బయటకు వచ్చిన. బయటకు వచ్చారు, నైస్. సో మా కోసం పాట పాడేయండి. హలో సార్, పాట పాడతాను సార్. పాడండి. పిలిచిన పలుకవు ఓ జవరాల, చిలిపిగలను చేరరావా. పిలిచిన పలుకవు ఓ జవరాల, చిలిపిగలను చేరరావా. చల్లగా విరిసే నీ చెరునవ్వులు, చల్లగా విరిసే నీ చెరునవ్వులు, మల్లెలు కురిసెను నాలో. చల్లగా విరిసే నీ చెరునవ్వులు, మల్లెలు కురిసెను నాలో. పిలిచిన పలుకవు ఓ జవరాల, పిలిపిగలను చేరరావా. ఈశ్వరయ్య గారు, మీరు పిలిస్తే పలకపోవడం ఏంటి? మీరు చాలా గట్టిగా పిలుస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వరయ్య గారు. మీరు చాలా బాగా పాటలు కూడా పాడుతున్నారు. ఇంతవరకు డైలాగ్సే చెప్పారు, ఇక మీదట పాటలు కూడా పాడిస్తాం మీతో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ ఒక ఇమేజ్ చూద్దాం. ఆ ఇమేజ్ తర్వాత మన కాలర్స్ ఎవరు మాట్లాడతారో ఆ ఇమేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఇమేజ్ ఆల్రెడీ చూసాం కదా, ఒకసారి మళ్ళీ చూద్దాం. కాలర్తో కూడా మాట్లాడదాం. హలో, రైట్, రివర్స్లో కనిపిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరు? ఇదే మన క్వశ్చన్. సో నెక్స్ట్ కాలర్. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నిదానమే ప్రధానం, స్లోగా వస్తున్నారు. రైట్, మీరైతే ట్రై చేస్తూ ఉండండి. 086248700570006 ఈ 2 నెంబర్లకి. సో మీరు కాల్ చేస్తే నాతో మాట్లాడచ్చు, నేను అడిగే క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ చేయొచ్చు. హలో, నమస్తే అండి. రైట్,
మనం ఇంతకు ముందు బాగా యాక్ట్ చేసిన హీరో హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని మాట్లాడుకుంటున్నాం. సో చాలా మంది మన ఫ్రెండ్స్ పాత హీరో హీరోయిన్స్ అందరినీ గుర్తు చేస్తున్నారు. ఇంకా గుర్తు చేసుకుందాం. నెక్స్ట్ కాలర్. హలో హలో అన్నయ్య, గుడ్ మార్నింగ్. హలో చెల్లెమ్మ, ఎవరు? జాను అన్నయ్య, మచిలీపట్నం. జాను చెల్లెమ్మ, ఇన్ని రోజులు ఏమైపోయావు? కొంచెం హెల్త్ ఇష్యూ ఓ, జరిగిందన్న, అందుకని. బాగున్నారా? ఇప్పుడు బాగున్నారుగా? సో వెరీ గుడ్. ఓకే, చాలా బాగున్నా. నైస్. సరే, పాత హీరో హీరోయిన్స్ ఎవరు రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది? అంటే గ్రేట్ సౌందర్య గారు లేరు, మ్మ్. ఆవిడుంటే ఉంటే ఇప్పటికి ఎన్నో సినిమాలు చేసేవాళ్ళు. చేశారు. అవును. ఇప్పటికీ ఆవిడ రావాలనే కోరుకుంటున్నాం అన్నమాట. కోరుకుందాం. పాత సినిమాలో రీఎంట్రీ మళ్ళీ ఎవరు ఇవ్వాలి అంటే వన్ అండ్ ఓన్లీ లైలా గారు. ఆవిడ స్మైల్ గానీ ఆవిడ ఐస్ గానీ చాలా బాగుంటాయి. ఓకే, ఆవిడ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఈ మధ్య కొన్ని టీవీ షోస్ లో కనిపిస్తున్నారు, చూద్దాం. వస్తారేమో, సినిమాల్లో కూడా వస్తారేమో, చూద్దాం. రైట్. అలాగే. మీరు టీవీ చూస్తున్నారా? లేదన్నా, నాకు ఇక్కడ లేదు. లేదా? పవర్ లేదు. రైట్. టీవీ స్క్రీన్ మీద ఒక క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది, బట్ మీకు అవకాశం లేకుండా పోయింది. పాట పాడేసేయండి జాను. ఓకే అన్నా. ఓకే. తప్పకుండా. అందరికీ శుభకృత నామ సంవత్సర అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు. డెఫినెట్ గా పాట. ఓకే. అల్లో నేరెల్లో అల్లో నేరెల్లో జనకుని కూతురు జానకి, అల్లో నేరెల్లో గాజుల సంవది జానకి, అల్లో నేరెల్లో మిథిలా నగరిన జానకి, అల్లో నేరెల్లో ముద్దుల పెరిగిన జానకి, అల్లో నేరెల్లో అందాల రాముని పరిణయమాడి అయోధ్య తీరను జానకి, అల్లో నేరెల్లో. అల్లోనే రెల్లో. నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి పాట పాడి వినిపించారు, చాలా మంచి పాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. సో రివర్స్ లో కనిపించిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? నెక్స్ట్ కాలర్ డెఫినెట్ గా ఆన్సర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంతకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్. आदत बदलो बदलेगा देश, सबसे पहले मन स्वच्छ किया। नामुमकिन को हाँ मुमकिन हमने करके दिखाया है। जन जन ने हाथ मिलाकर सपना सच्चा बनाया है। सदियों से जो ना देखा किसी ने वो सपना है देखा। आज सच बने भारत अपना बापू से यही है सीखा। इतिहास में है दर्ज हुई भारत की यात्रा। सत्याग्रह से स्वच्छाग्रह तक, सत्याग्रह से स्वच्छाग्रह तक, इतिहास में ये दर्ज हुई भारत की यात्रा। सत्याग्रह से स्वच्छाग्रह तक, सत्याग्रह से स्वच्छाग्रह तक। बापू संतोष हो तो बोले, सत्याग्रह से स्वच्छाग्रह तक, रचनी हम इतिहास के। सत्याग्रह से स्वच्छाग्रह तक। మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/dd సప్తగిరి. స్క్రీన్ మీద కనబడుతున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈమెయిల్ ddsapptagiri@gmail.com. ఫేస్బుక్ www.facebook.com/dd saptagiri. ట్విట్టర్ twitter.com/dd saptagiri vja. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/dd saptagiri.
వెల్కమ్ బ్యాక్. నేను చూపించిన ఇమేజ్ ఎవరిది అని అడిగాను. రివర్స్లో కనిపించిన స్టార్ హీరోయిన్ ఎవరు? యూట్యూబ్లో, ఫేస్బుక్లో కామెంట్స్ రూపంలో మన ఫ్రెండ్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సరే చెప్తున్నారు. మరి ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరు? కాలర్ని అడిగి తెలుసుకుందాం. హలో, నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సినిమా క్విజ్. ఎవరు మాట్లాడుతున్నారు? సత్య అండి, గుడ్ మార్నింగ్. సత్య గారు బాగున్నారా? ఓకే అండి. స్క్రీన్ మీద చూపించిన హీరోయిన్ ఎవరు? రివర్స్లో ఉన్నారు. సౌందర్య. సౌందర్య గారు అనుకుంటున్నారా? అవునండి. సరే చూద్దాం, సౌందర్య గారేనా కాదా? రివర్స్లో కనిపించిన హీరోయిన్ ఎవరు? సౌందర్య గారని చెప్పారు, ఆన్సర్ కరెక్టా కాదా చూద్దాం. అరే రాశి గారు కనిపించారే. అవునండి. సత్య గారు, రాశి గారేనా కనిపించింది మీకు? అవునండి. రైట్. అంటే కొంచెం అలా రివర్స్లో ఉండేసరికి మీరు సౌందర్య గారు అనుకున్నారు, తప్పులేదు. బట్ అనుకుందైతే రాశి గారు. కరెక్ట్ ఆన్సర్స్ మన ఫ్రెండ్స్ కూడా యూట్యూబ్లో పంపించారు. సునీత గారు, పుష్ప గారు, రాజేష్ గారు, శశాంక్, వీళ్ళందరూ పంపించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సత్య గారు, ఓకే. మా కోసం పాట సాంగ్ అండి. పాడతారుగా మీరు? సాంగ్స్ అయితే పాడను కదండి. డైలాగ్ చెప్తారా? డైలాగు ట్రై చేస్తాను సాంగ్. చెప్పండి. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలెందుకు, చెప్పలేని కోత పోల్చుకుందుకు, మనం అన్నది ఇద్దరు నామని చెప్పనట్టు ఉంది మనకు. ఓకే అండి. నైస్, థ్యాంక్ యూ సో మచ్. పాట పాడి చాలా సిగ్గుపడ్డారు మీరు, కట్ చేశారు కాల్. సో వెరీ నైస్, వెరీ నైస్. సో ఇలాగే కాల్ చేస్తుండండి, భయం లేకుండా పాడండి, నో ప్రాబ్లం. ఇక్కడ మనల్ని జడ్జ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. నెక్స్ట్ కాలర్. హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, ఎవరు? నమస్తే అండి, నేను దుర్గారావు సార్, రమేష్ గారు. దుర్గారావు గారు వినిపిస్తుందన్న మాట? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఓకే, డన్. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? కట్ అయిపోయింది సార్. నేను చాలా బాగున్నాను. ఏ స్టార్ హీరో కానీ హీరోయిన్ కానీ మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది? ఎవరండి? ఏ హీరో హీరోయిన్ మళ్ళీ సినిమాలో యాక్ట్ చేస్తే బాగుంటుంది? ఏ హీరో హీరోయిన్ గారు మళ్ళీ? ఎస్వి రంగారావు గారు, సావిత్రి అండి. రంగారావు గారు, సావిత్రి గారు ఇప్పుడు లేరు కదా. మరి ఉన్న వాళ్ళలో ఉండి సినిమాల్లో నటించకుండా గ్యాప్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు గ్యాప్ తీసుకున్న వాళ్ళండి కృష్ణ గారండి. ఎవరు? కృష్ణ గారండి. కృష్ణ గారు, రైట్. చాలా మంది కృష్ణ గారిని ఆన్ స్క్రీన్ మళ్ళీ చూడాలని కోరుకున్నారు. ఈ రోజు దాదాపు 5-6 అడిగారు. సో కృష్ణ గారు వినలేదండి, యాక్చువల్గా వినలేదండి. రైట్. సో అభిమాన నటుడు ఆయన మళ్ళీ నటించాలని కోరుకుంటున్నామండి. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామండి. రైట్. మీరు టీవీ చూస్తున్నారు కదా? చూస్తున్నాను సార్. స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాను, చూడండి. బొమ్మండి. కనిపించిందా? ఏం లేదండి. ఇప్పుడు కనిపించింది, చూడండి. ఎవరు ఒక మస్తు ఒక చిన్న పాప కనపడ్డారండి. ఆ పాప వాళ్ళ మదరే మనకి బ్లర్ గా కనిపిస్తున్నారు. ఆ మదర్ ఒక స్టార్ హీరోయిన్, ఇంతకు ముందు మన తెలుగులో చాలా సినిమాలు చేశారు. ఆ మదర్ వేసిన క్యారెక్టర్ ఆవిడండి. ఆవిడెవరో చెప్పాలి, ఆ పాప వాళ్ళ మదర్ ఎవరో చెప్పాలి. పాపని పోలికలు బట్టి మీరు చెప్పేయచ్చు. పాప పేరు నైనిక. ఇంద్రజానండి. ఇంద్రజ గారు అనుకుంటున్నారా? చూడండి, అమ్మాయి పోలికలు అలా కనిపిస్తుందా? అనిపించానండి. మాకు చూద్దాం, ఈ తరం ఉన్నట్లు తెలియదు కదా, అందులో ఆడవాళ్ళు అడిగారు. సరే చూద్దాం, కరెక్టా కాదా. ఇంద్రజ గారు ఉన్నారా, పాప వాళ్ళ మదర్ ఎవరు? చూద్దాం. ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు? ఇప్పుడు హేమమాలిని అండి. మీకు కనిపించట్లేదా? ఇప్పుడు హేమమాలిని అనిపిస్తుంది మీకు. ఇప్పుడు స్క్రీన్ మీద ఎవరు కనిపిస్తున్నారు చెప్పండి? మీనా గారండి. రైట్, రైట్, ఎస్, మీనా గారు. మీనా గారి పాప నైనిక. మీనా గారు ఎలా అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా మనకి. రైట్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ దుర్గారావు గారు, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎలా అయితే మీనా గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా మనకి స్క్రీన్ మీద ఎంటర్టైన్ చేశారు స్టార్టింగ్ డేస్ లో, నైనిక కూడా యాక్ట్ చేస్తున్నారు. చాలా సినిమాలు ఇప్పటికీ యాక్ట్ చేశారు, మంచి పేరు తెచ్చుకున్నారు. విజయ్ గారితో కూడా సినిమాలు యాక్ట్ చేశారు. సో దట్ ఈస్ మీనా అండ్ నైనిక ఫ్యామిలీ. సో మీనా గారిని చూసి కూడా చాలా రోజులు అయింది. రీఎంట్రీ యాక్టివ్గా మళ్ళీ ఇస్తారేమో చూద్దాం. దృశ్యం సిరీస్ ఎలాగో కనిపిస్తున్నారు. సో నెక్స్ట్ మనకి ఆల్రెడీ సదగోపన్ గారు మెసేజ్ చేశారు, పుష్పరత్న గారు, రోజా గారు అన్నారు, బట్ మీనా గారు ఉన్నారు ఆన్ స్క్రీన్. కేఎస్ఎం గారు, అలాగే శశాంక్ అండ్ ప్రసాద్ గారు, అలాగే హరవపల్లి గారు, అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ కాలర్ ఈరోజు షోలో. హలో, నమస్తే. హలో, నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి? మార్కాపురం సార్. మీ పేరు?
రామ్ ప్రసాద్, ఉగాది శుభాకాంక్షలు. రామ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కూడా. అండ్ మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి. చెప్పండి సార్. స్క్రీన్ మీద మీకు ఒక ఇమేజ్ చూపించాను, కనిపించిందా? కనిపించలేదు. ఏం కనిపిస్తుంది? ఇప్పుడు చెప్పులు కనిపించాయి. చెప్పు, అమ్మాయిల చెప్పు. ఈ చెప్పు ఏ సినిమాలో ఏ హీరోయిన్ యూజ్ చేసింది? అదే క్వశ్చన్. చాలా వైరల్ అయింది అప్పట్లో. మీరు టీవీ చూస్తున్నారు, టీవీ వాల్యూమ్ తగ్గించండి కొంచెం. చూసాను, వినపడుతుందండి. వాల్యూమ్ తగ్గించి నాతో మాట్లాడండి. ఎవరు యూజ్ చేసింది చెప్పి ఇంతకి ఇది మీరు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు? ఈ క్వశ్చన్ మీరు ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు? లేదు లేదు. సరే, మా కోసం ఒక పాట పాడతారా? పాడండి. జగదేక వీరుని కథలో ఘంటసాల పాడిన పాట పాడండి. కనరా కరుణమాలినారా ప్రియతమలారా రారా నాలో నాలుగు ప్రాణములనగా నాలో నాలుగు దీపములనగా నాలో నాలుగు ప్రాణములనగా నాలో నాలుగు దీపములనగా కలసి మెలసి అలరించిన చెలులే నను విడనాడెదరా రారా కనరారా కరుణమాలినారా ప్రియతమలారా రారా. రైట్ రైట్, చాలా బాగా పాడారు సార్. నిజంగా చాలా అద్భుతంగా పాడారు. మీరు ప్రొఫెషనల్ సింగర్ అనుకుంటా. చాలా మంచి పాట, చాలా బాగా పాడారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నేను ఒక స్క్రీన్ మీద చూపించిన చెప్పు, ఒక అమ్మాయి యూస్ చేసిన చెప్పు, ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఈ హీరోయిన్ ఈ చెప్పు చాలా ట్రెండ్ అయింది అనమాట. అందుకే అడిగాను నేను. సో మన ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలా మంది, పద్మావతి గారు అండ్ అలాగే శశాంక్, ప్రసాద్, అరోపల్లి గారు, సదుగోపన్ గారు, సునీతాదేవి గారు, కేఎస్ఎం అండ్ అలాగే గూటి సునీతాదేవి గారు, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏ సినిమాలో ఈ చెప్పుని ఎవరు యూజ్ చేశారని అడిగాను. ఆ సినిమాలో హీరో ఏదో అంటే హీరోయిన్కి కోపం వచ్చి ఈ చెప్పును పంపిస్తుంది అనమాట. సో ఆ తర్వాత చాలా మంది ఇమేజెస్లో కూడా ఈ చెప్పు చేరి అందరి ఫొటోస్లో మెసేజెస్లో వెళ్ళింది. ఎనీవేస్, సో ఇది ఎవరు యూజ్ చేసిన చెప్పు. నెక్స్ట్ కాలర్ చెప్తారేమో చూద్దాం. హలో, నమస్తే అండి. సినిమా క్విజ్కి స్వాగతం. మీ పేరు? మీ పేరు? ఆశ గారు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మొక్కలు పెరిగితే మీరు తగ్గిపోతున్నట్టున్నారేంటి? చిన్నపిల్ల అయిపోయినట్టున్నారు. మొక్కల్ని పెంచి మీరు చిన్నగా అయిపోతున్నారా? అవునా, ఏం పర్వాలేదు. సరే ఆశ గారు, టీవీ చూస్తున్నారా? అయ్యారే, అయినా సరే మీరు కాల్ చేశారు చూడండి. నిజంగా మీ ఆశ గొప్పది. రైట్, మా కోసం ఏ పాట పాడుతున్నారు? ఏ పాట పాడుతున్నారు? ఒక్క లైన్ చాలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆశ గారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. అండ్ పాట కూడా రైట్, బాగా పాడారు. మొక్కలకి మీకు కావాల్సిన పాటే. సరే, అయితే ఇంతకీ ఈ చెప్పుకు సంబంధించిన లాజిక్ ఏంటో చూసేద్దాం. మన ఫ్రెండ్స్ చాలామంది చెప్పినట్టుగానే ఇది ఫిదా సినిమాలో సాయి పల్లవి గారు యూజ్ చేసిన చెప్పు అనమాట. సో ఆ సినిమాలో ఈ సీన్ చాలా బాగా ట్రెండ్ అయింది, చాలా బాగా వైరల్ అయింది. సో అందుకని ఆ క్వశ్చన్ అడిగాను. రైట్, మన ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు. సో నెక్స్ట్ ఇంకొక కాలర్తో మాట్లాడదాం. హలో, రైట్, ఫిదా మూవీలో సాయి పల్లవి గారు యూజ్ చేసిన చెప్పు అంటూ మనకి రాఘవాచారి గారు కూడా మెసేజ్ చేశారు. అండ్ దుర్గారావు గారు సూపర్ సింగింగ్ అంటూ సదుగోపన్ గారు అండ్ వెంకట నారాయణరావు గారు మెసేజ్ చేశారు. అండ్ సాయి పల్లవి గారే అంటూ శశాంక్, ప్రసాద్ అండ్
రైట్, సునీతాదేవి గారు వీళ్ళందరూ మెన్షన్ చేశారు. అండ్ ఎవరు రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని అన్నాను నేను. సో చాలామంది వడ్డే నవీన్ గారి పేరు చెప్పారు, అండ్ మాధవి గారి పేరు చెప్పారు, కృష్ణ గారి పేరు, కృష్ణరాజు గారి పేరు. సో ఇంకా మనల్ని విడిచి వెళ్ళిపోయిన చాలామంది ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, సౌందర్య వీళ్ళని కూడా గుర్తు చేశారు. సో వీళ్ళందరూ నిజంగా రీఎంట్రీ ఇస్తే నిజంగా బాగుంటుంది. చూద్దాం ఎవరెవరు వస్తారు, ఎవరెవరు మనకి మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తారనే చూద్దాం. అండ్ ఈరోజు మెసేజెస్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అప్కమింగ్ మనకి ఉగాది ఫెస్టివల్ ఉంది. ఈ శుభకృత నామ సంవత్సరంలో మీ అందరికీ కూడా మంచి జరగాలని, శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా దూరదర్శన్ సప్తగిరి కోరుకుంటుంది. ఫెస్టివల్ని బాగా ఎంజాయ్ చేయండి. మన సాంప్రదాయం ప్రకారం ఇదే నూతన సంవత్సరం కాబట్టి ఇక్కడ బాగా ఎంజాయ్ చేయండి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరొకసారి శుభకృత నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. సో మరోసారి కలుసుకుందాం నెక్స్ట్ వీక్, మళ్ళీ బుధవారం నాడు. సో సినిమా క్విజ్తో రమేష్ రెడీగా ఉంటాడు. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/dd సప్తగిరి. స్క్రీన్ మీద కనబడుతున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈమెయిల్ ddSaptagiri@gmail.com. ఫేస్బుక్ www.facebook.com/dd Saptagiri. ట్విట్టర్ twitter.com/dd Saptagiri VJA. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/dd Saptagiri.